ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేసినందుకు మెండు కృతజ్ఞతలు. మా కుటుంబ సభ్యులు సంఘ కొరకు కూడా ప్రార్థించాను. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. రండి కలిసి దేని వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 21-22 వచనము. నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు మీరు ఏ పని అయితే మొదలు పెడుతున్నారో, వ్యాపారం అయితే ఆ వ్యాపారానికి దేవుడు తోడున్నారు. ఉద్యోగం చేసే బిడ్డలకైతే దేవుడు ఉద్యోగంలో మీకు తోడున్నాడు. మరి చదువుకునే పిల్లలైతే చదువుకునే వారికి దేవుడు తోడున్నారు. ఈ లోకంలో మీరు ఏ పని చేసినా, స్త్రీలు కానీ వంట పని చేసినప్పుడు వంట పని దేవుడు తోడున్నాడు. మొన్న ఒకసారి గ్యాస్ సిలిండరు మండుకొని ఎంతమంది చనిపోయినారు చూశారు కదా. కాబట్టి ఏ పని చేసినా మనకి దేవుడు తోడుండాలండి. దేవుడు తోడు ఉండకపోతే ఏం చేయలేము. ఈ యొక్క కూలి పని చేస్తారు కదా, సిమెంట్ పని అవన్నీ కూడా. ఒకరోజు ఏమైందంటే, ఒక మేస్త్రి సిమెంట్ పని చేస్తా ఉన్నాడు. పక్కన కరెంటు వైర్ తగిలి పైన 2 అంతస్తుల నుంచి కింద పడి అక్కడికక్కడే చచ్చిపోయాడు. మనకి దేవుడు తోడుండాలి ఏ పని చేసినప్పుడు, వ్యవసాయం చేసినా. కాబట్టి దేవుని తోడు మీకు ఉదయకాలంలో ఉండేలాగన, దేవుని యొక్క కాపుదల ఉండేలాగన, మీ ప్రయాణములు, మీ కుటుంబంలో, మీ పిల్లలకి, మీ అందరికీ నా దేవుడు తోడుగుండి కాపాడలాగన ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన నా ప్రభా, ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, క్యాన్సర్తో బాధపడుతున్నారు, థైరాయిడ్తో బాధపడుతున్నారు, బీపీ షుగర్తో బాధపడుతున్నారు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు, యేసు నామముల వారికి విడుదల కలుగునుగాక నా ప్రభా. అందరైతే నా ప్రభా యాక్సిడెంట్లో కాలు చేతులు పోగొట్టుకుని కోమా స్టేజ్లో ఉన్నారో, యేసయ్యని కనికరగా రాస్తా వారి మీద ఉంచునైనా. కువైట్, మస్కట్, దూరదేశంలో ప్రభా మా తెలుగు ప్రజలు ఎందరైతే ఉన్నారో వారికి తోడుగొన్న ప్రభా. ముఖ్యంగా యవన బిడ్డలను రక్షలోకి నడిపించిన అయా ప్రభ, వివాహం కాని బిడ్డలకి వివాహాన్ని తండ్రి సమకూర్చున్న ప్రభ, గర్భిణీ స్త్రీలకి మంచి గర్భఫలం దయచున్న ప్రభ, గర్భఫలం లేని బిడ్డలకి నైనా, అలాగే గర్భిణీ స్త్రీలకి నైనా మంచి ప్రసవాన్ని దయచాము. ఉదయకాలం నా పుట్టినరోజు వివాహం దినం జరుగుకున్న బిడ్డల మీద నీ దయ ఉంచమని, ఈ వాగ్దానం విశ్వాసంతో వినినైనా అయా ప్రార్థించిన బిడ్డల మీద నీ అభిషేకం దిగిన గాకన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.